తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం ఏంటి అంటే, ఇటీవల ఢిల్లీలో పెట్టుబడులను ఆకర్షించే కార్యక్రమంలో భాగంగా బిల్ గేట్స్తో భేటీ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు. ఆ సమావేశాన్ని ప్రస్తావిస్తూ ఈరోజు లేఖ రాశారు బిల్ గేట్స్. ఆ రోజు మీ టీంతో చాలా మంచి సంప్రదింపులు జరిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవన ప్రమాణాలు పెంచే దాంట్లో భాగంగా మాతో చేసుకున్నటువంటి ఒప్పందాలు, మీరు చూపించినటువంటి చొరవ నిజంగా అభినందనీయం. ఆ ఒప్పందాలు ఇప్పుడు కార్యరూపం దాలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కంగ్రాట్స్ అని చెప్పి ఆ లేఖలో బిల్ గేట్స్ గారు పేర్కొన్నారు. ఆ సమావేశం జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు అప్పుడే ఆ రోజే ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. చాలా మంచి వాతావరణంలో మంచి సంప్రదింపులు జరిగాయి. భారతదేశంలో బిల్ గేట్స్ లాంటి అత్యున్నత ప్రమాణాలు కలిగినటువంటి వ్యక్తి, విజన్ ఉన్నటువంటి వ్యక్తి, మైక్రోసాఫ్ట్ లాంటి అద్భుతమైనగా ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టి ఎంతో ఉన్నతికి కృషి చేస్తున్నటువంటి వ్యక్తితో ఆ టీంతో సంప్రదింపులు జరపటం నిజంగా అదృష్టం. సో భారతదేశానికి గొప్ప పెట్టుబడులు రాబోతున్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ మీటింగ్ జరిగిన రోజే సంకేతం ఇచ్చారు. ఇప్పుడు ఇది కార్యరూపం దాల్చింది. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన పనిముట్లు కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఇట్లా కొన్ని కీలకమైనటువంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడం, ఆ పెట్టుబడులు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అత్యాధునికమైన సాంకేతికతను జోడించి ఆ రంగాల్లో పెట్టుబడులు పెడితే ఇంకా ప్రజలకు మనం మెరుగైన సేవలు చేసే అవకాశం ఉంటుంది. ఆయా రంగాల్లో వేగంగా విస్తృతమైనటువంటి సేవలు అందించే పరిస్థితి ఉంటుంది ఆ టెక్నాలజీతో. అలాంటి పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు రాబోతున్నాయని చెప్పి ఇప్పుడు మనకు అర్థమవుతోంది. ఆ రోజు జరిగినటువంటి సమావేశం వెంటనే చంద్రబాబు నాయుడు గారు స్పందించడం, ఇవన్నీ చూస్తే చాలా ఫలప్రదమైనటువంటి చర్చలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి జంకినటువంటి సంస్థలు కూడా గత ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు రావడం దేవుడెరుగు, ఉన్న సంస్థలు కూడా బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి గతంలో ఉండింది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకుంటున్నటువంటి చొరవ, పెట్టుబడులు ఆకర్షించడంలో, పెట్టుబడులు విరివిగా ఇక్కడ పెట్టించడంలో చేస్తున్నటువంటి కృషి నిజంగా అభినందనీయం. ఎందుకంటే బిల్ గేట్స్ లాంటి వ్యక్తి నేరుగా చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసి, మీరు ఆ రోజు జరిపినటువంటి చర్చలు చాలా మంచి వాతావరణంలో, సుహృద్భావ వాతావరణంలో జరిగాయి, మేము పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పి లెటర్ రాశారంటే చంద్రబాబు నాయుడు గారి విజన్, ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల చంద్రబాబు నాయుడు గారు చూపించినటువంటి చొరవ ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మీకేమనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు బిల్ గేట్స్తో పెట్టినటువంటి ఆ మీటింగ్ కావచ్చు, ఆ చర్చలు సారాంశం ఇప్పుడు ఫలప్రదం కావటాన్ని, బిల్ గేట్స్ లాంటి అద్భుతమైనటువంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావటాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.